వాహిని ఛానల్ వీక్షించే ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. మీ అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో ఈ వీడియో ప్రత్యేకించి పుష్యమి నక్షత్రం కోసం చేస్తున్నాం. ఈ పుష్యమి నక్షత్రానికి ఈ మహాశివరాత్రి రోజున ఎలాంటి రెమెడీ చేసుకుంటే మంచిదనే విషయాన్ని గమనించండి. పుష్యమి నక్షత్రం గురించి మాట్లాడుతాం. శివరాత్రి వచ్చిందేమో ధనిష్ట నక్షత్రం ఉన్నది, క్వైట్ ఆపోజిట్ చతుర్థ స్థానం. అలాగే పుష్యమి నక్షత్రానికి సప్తమ స్థానం. చాలా క్లియర్. సప్తమం అంటే వివాహం, వ్యాపారం అని అర్థం సుమా. చతుర్థం అంటే ఇల్లు, ప్రాపర్టీస్, వెహికల్స్ అని అర్థం సుమా. ఇప్పుడు పుష్యమి నక్షత్రానికి వద్దాం. పుష్యమి అంటే ఇది శని నక్షత్రం, గురుడు ఉచ్చస్థితి పొందే నక్షత్రం, కర్కాటక రాశిలో ఉన్న చంద్రుడి ఇంట్లో ఉన్న నక్షత్రం. ఓకే, ఇప్పుడు వీళ్ళకి విపరీతమైన ఎమోషన్స్ ఉంటాయి. చాలా భావోద్వేగానికి సంబంధించిన నక్షత్రాలు ఇవి. చాలా మంచి లిటరేచర్ ఉంటుంది. మంచిగానే బతకాలా, మంచి స్వభావంతో ఉండాలి, ఎవరితోటి అసలు గొడవలు వద్దు మనకు అనుకునే నక్షత్రాల్లో ఇది ఒక నక్షత్రం. కానీ ఇంత మంచిగా ఉన్నవాళ్ళు సడన్గా పెళ్ళయిన తర్వాత ఎలా మారుతుంది? పూర్తిగా చంద్రుడి ఇంట్లో ఉండి సప్తమ స్థానమైన అంటే మకర స్థానాన్ని చూస్తారు. మకరంలో వచ్చే స్థితి పొందేది ఎవరేమో కుజుడు. ఇక్కడ మీ యొక్క నక్షత్రంలో నేర్చుపడేది కుజుడు. మ్యారేజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందంటే, ఒక సినిమా ఉంటుంది, మన్మధుడు సినిమా, పెళ్లి చేసుకోవాలి ప్రేమించాల్సి వచ్చింది అనుకుంటే అలా ఉంటుంది పుష్యమి నక్షత్రం. చాలామందికి ప్రేమించాల్సి వస్తుంటుంది పెళ్ళైన తర్వాత. ఇష్టపడి ప్రేమించరు కానీ ప్రేమించాల్సి వస్తుంటుంది, లేదంటే పెళ్ళైన తర్వాత పరిణామాలు మారుతుంటాయి. కానీ పుష్యమి నక్షత్రం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా విపరీతమైన కష్టపడుతుంది. రేవతి నక్షత్రానికి జనరలైజ్డ్గా లేజినెస్ ప్రాబ్లం. పుష్యమి నక్షత్రానికి పుష్యమి నక్షత్రం, శ్రవణ నక్షత్రం, వీళ్ళు కృతిక నక్షత్రం, వీళ్ళు విపరీతమైన కష్టపడతారు. అలాగే ఈ వీడియో పుష్యమి నక్షత్రం గురించి కాబట్టి చాలా కష్టపడతారు. విపరీతమైన ట్రావెలింగ్ చేస్తారు. ట్రావెలింగ్కి ఇంకా కాళ్ళకు చక్రాలు కట్టి తిరుగుతుంది. అది యాక్చువల్గా రేవతి నక్షత్రానికి ఉంటుంది కాళ్ళకు చక్రాలు కట్టి తిరగడం. అసలు ఇది ఒక దగ్గర కుదురుండదు. అది ఎంటున్నా బయట ఉన్నా అసలు కాళ్ళు కుదురుండవు దాన్ని. బట్ సేమ్ లక్షణం పుష్యమి నక్షత్రానికి కూడా వస్తుంది. సో పుష్యమి నక్షత్రానికి సంబంధించి, ఎందుకంటే ఇది మూన్ హౌస్లో ఉంటుంది. మూన్ బ్రింగ్స్ ట్రావెలింగ్, అంత ట్రావెలింగ్కి సంబంధించి ఉంటుంది. రేవతి నక్షత్రం ఏంటంటే ఏదైనా షాపింగ్కి వెళ్దామా, రెస్టారెంట్కి వెళ్దామా, అదంతా కూడా షాపింగ్ జోన్స్ ఇవి. పుష్యమి నక్షత్రం ఏంటంటే ఏదైనా ఉద్యోగానికి, లేకపోతే సంపాదించుకోవాలా, ఇంటికి సంబంధించిన హౌస్ హోల్డ్కి సంబంధించి కొనుక్కోవాలా, లేకపోతే పిల్లలను చూసుకోవాలా, లేకపోతే పిల్లలకి ఏమన్నా కొనాలా, పిల్లల ఎడ్యుకేషన్కి ఏమన్నా కొనాలా, మా వాడికి ఏమన్నా కొనాలా, లేకపోతే ఈ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో మా మదర్కి ఏమన్నా కొనాలా. సెంటిమెంటల్ జోన్. రేవతి ఈజ్ ఇండివిజువల్ జోన్, పుష్యమి సెంటిమెంటల్ జోన్. నేను ఎందుకైనా రేవతి అంటున్నాను. అలాగే అనురాధ గురించి ఇవన్నీ కూడా నీటి కారకత్వ రాశుల్లో ఉంటాయి. ఈ పుష్యమి నక్షత్రం, రేవతి నక్షత్రం, అలాగే అంటే డెబిలిటేటెడ్ పాయింట్స్ చెప్తాను, అనురాధ నక్షత్రం. సో ఈ నక్షత్రాలన్నీ కూడా నీటి కారకాలు. వీళ్ళకి మనస్తత్వాలు ఎలాగ ఉంటాయంటే, పుష్యమి నక్షత్రానికి వీళ్ళకి ఇల్లే ప్రపంచం, ఈ తల్లే ప్రపంచం. తల్లిని బాగా చూసుకోవాలా, అందరినీ జాగ్రత్త పలకరించాలా, ప్రతి ఒక్కళ్ళని ఫ్యామిలీ మెంబర్ అనుకుని వెళ్తారు జీవితంలో. వీళ్ళు తప్పించి ఆ ఫ్యామిలీ మెంబర్ అనుకున్న వాళ్ళే మోసం చేస్తారండి. కానీ ఫ్యామిలీ మోసం చేయదండి. ఫ్యామిలీ బాగానే ఉంటుంది. వైఫ్తో ఇబ్బంది ఉన్నా విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చాలా రేర్ కేసెస్. పుష్యమి నక్షత్రం చాలా రేర్గా విడిపోతారు. వీళ్ళు చేయి పట్టుకునే ఉంటారు. విడిపోవడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మ్యాక్సిమం అంటే 1000 జాతకాల్లో ఒక 700-800 వైవాహిక జీవితం తర్వాత మెరిటల్ లైఫ్లో కూడా ఇబ్బంది పడతారు. బట్ వదిలేసుకునేడానికి చాలా కొంచెం ఆలోచిస్తారనమాట. కొంచెం పర్వాలేదు, చాలా మంచి స్వభావాలు. పునర్వసు నక్షత్రం అది నెక్స్ట్ వస్తుంది, అది కూడా చెప్తాను. సో పునర్వసు నక్షత్రం కూడా వదిలేయడానికి ఇష్టపడరు. బట్ మ్యాక్సిమం ఓకే. బట్ చాలా మటుకు డివోర్స్ అయ్యే ఛాన్సెస్ పునర్వసుకు ఉండొచ్చు, కానీ పుష్యమికి చాలా తక్కువగా ఉంటాయి. సో అలాంటి నక్షత్రాలు ఇదొకటి. అలాగే పుష్యమికి ఉన్న గొప్ప టాలెంట్ ఏంటి, చాలామంది గురువుల దగ్గరికి వెళ్ళి జాతకాలు అవి చెప్పించుకోవడం, లేకపోతే లిటరేచర్ మీద ఎక్కువ పట్టుండడం, అకల్ట్ సైన్స్ అనేది ఊరికి అర్థమైపోవడం. అంటే యాక్చువల్గా అర్థమైపోయి కన్నా వీళ్ళ యొక్క బాధని, ఆతురతని, మనోవేదనని వినడానికి ఈ గురువులను ఎంచుకుని వాళ్ళకి వీళ్ళ ఇబ్బందులన్నీ చెప్పేసేసి, వాళ్ళు చెప్పేవన్నీ కూడా వీళ్ళు వినేసేసి, వీళ్ళకి సగం జాతకం వచ్చినట్టు ఫీల్ అయిపోయి ఎవరన్నా ఏదైనా అడుగుతుంటే వీళ్ళే రెమెడీలు చెప్పేసి అంత ముందుకు వెళ్ళిపోతుంటారు వీళ్ళు. బట్ ఐ నో దట్ థింగ్. సో మీరు ఎప్పుడైనా సరే సగం జాతకం చదివాల్సిన పని ఏం లేదు, కానీ జాతకాన్ని పరిపూర్ణంగా తెలుసుకోండి. అసలు ఫస్ట్ పుష్యమిలో ఉన్న క్వాలిటీస్ ఏంటి, అసలు మీకు ఎక్కడ హైట్స్ వస్తాయి. జనరల్గా పుష్యమి నక్షత్రం అలా వ్యాపారం కింద వృత్తిని ఎంచుకున్నా, ఉద్యోగ వృత్తిని ఎంచుకున్నా, ఆ 2 వృత్తుల్లోని కూడా ఇబ్బంది పడి నడుస్తుంటుంది. అంటే ఆపి ఆగి నీటి కారకత్వ రాశులన్నిటికీ కూడా కెరీర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. రేవతి కూడా అంతే. కొన్నాళ్ళు ఉద్యోగం చేస్తే కొన్నాళ్ళు ఇంటిపట్టు ఉంటుంది, కొన్నాళ్ళు ఉద్యోగం చేస్తే కొన్నాళ్ళు ఇంటిపట్టు ఉంటుంది. బట్ పుష్యమి ఏంటి,
ఈ ఉద్యోగం చేసినంతసేపు ఇబ్బంది పడినా పర్లేదు, ఉద్యోగం చేస్తే ఇబ్బంది పడితే మళ్ళీ ఆగిపోతుంది, మళ్ళీ చేస్తే ఇబ్బంది పడితే ఈ కైండ్ ఆఫ్ కర్మ రిలేటెడ్. రేవతి అలా కాదు, కొన్నాళ్ళు ఆగుతుంది, కొన్నాళ్ళు వెళ్తుంది. ఇదంతా డిఫరెంట్ జోన్ ఇది. ఓకే, సో రేవతికి పుష్యమికి డిఫరెన్స్ ఏంటంటే పుష్యమి నిరంతరం కష్టపడే సైన్ అనమాట. ఇది వాటర్ సైన్స్లో చాలా క్లియర్గా డెబిలిటేటెడ్ పాయింట్ ఆఫ్ కుజుడు, డెబిలిటేటెడ్ ఆఫ్ బుధుడు. సో మీకు ప్రత్యేకించి చెప్పాలంటే సప్తమష్టం భాగ్యస్థానానికి సంబంధించిన నక్షత్రం రేవతి. అందుకని నేను అన్నిసార్లు రేవతి ఈ వీడియోలో చెప్పడం కారణం, మీ భాగ్యస్థానానికి సంబంధించిన నక్షత్రాల్లో ప్రప్రథమంగా శుక్రుడు ఉచ్చస్థితి పొందే నక్షత్రం, మీ చతుర్థాధిపతి అని అర్థం. అలాగే మీ చక్రానికి ప్రత్యేకించి చెప్పాలనుకుంటే లాభాధిపతి అని చెప్తున్నాను. అంచేతంటే మీ లాభాధిపతి, చతుర్థాధిపతి ఉచ్చస్థితి పొందే నక్షత్రం ఏదైనా ఉన్నదంటే రేవతి కాబట్టి. అందుకనే పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఒక రెమెడీ చెప్తాను. ఈ శివరాత్రి రోజున మహాలింగార్చన కనుక మనం చేసే ప్రయత్నం చేస్తున్నాం ఆ రోజు. సో మీరందరూ కూడా పుష్యమి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, అలాగే నేను ప్రత్యేకించి కొన్ని నక్షత్రాలు చెప్తాను, వాళ్ళందరూ కూడా ఈ యొక్క మహాలింగార్చనలో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. పరిపూర్ణమైన విజయాన్ని. అసలు మీ ప్రాబ్లం ఏంటి పుష్యమికి? ఇప్పుడు ప్రజెంట్ చేతుకున్న డబ్బులు రాకపోవడం, డబ్బులు అక్కడ తిప్పి ఇల్లు గడవడం కోసమే విపరీతమైన డబ్బులు అయిపోతున్నాయి. వ్యాపారం నిలబడడం కోసం మీరు తిరిగిన చూడలేదు, ఈ కైండ్ ఆఫ్ ఇబ్బందులు పడతా ఉన్నది కదా పుష్యమి నక్షత్రం. దీనికి ఏం చేయాలో, ఎలాంటి రెమెడీ చేయాలో మీ యొక్క అంతర్గత జాతకాన్ని చూసిన తర్వాత పరిపూర్ణమైన రెమెడీ చెప్పే ప్రయత్నం చేస్తాను. సో అలాగే ప్రత్యేకించి నీటి కారకత్వ రాశులు అని చెప్పాను కదా ఇందాక. ఈ నీటి కారకత్వ వాటర్ సైన్స్ అంతా కూడా అభిషేక ప్రియుడు అని ఎవరు? శివుడు. సో కర్కాటకం, వృశ్చికం అనేది కొంచెం డ్రైనేజ్ లాంటిది, కర్కాటకం అనేది కొంచెం ఒక లేక్ లాంటిది, మీనం అనేది సముద్రం. బట్ ఇక్కడ చూడండి, సముద్రంలోకి ఎవరు వచ్చినా అది బయటికి సిరెత్తుంది. సో డిటాచ్మెంట్ లైఫ్ రేవతి. పుష్యమి నక్షత్రం అంటే ఇది పాండ్, ఎవడొచ్చినా సరే అందులో దూకొచ్చి ఎతకొట్టొచ్చి బయటకు రావచ్చు, కానీ కన్నీళ్ళు ఇడిగే మిగులుతుంటాయి. ఇదంతా పాండ్. ఇంకా వృశ్చిక రాశి. ఇదేంటంటే వృశ్చిక రాశికి ఎట్లా ఉంటుందంటే ఆశ అత్యాస వల్లే వీళ్ళ జీవితాలు పోతాయి, అత్యాస వల్లే పోతాయి. ఎవరిని అందరినీ నమ్మేస్తారని వీళ్ళు అంటారు, కానీ నిజంగా నమ్మి మోసపోయేది రేవతి నక్షత్రం. అసలు ఇంకా క్లియర్గా చెప్పాలంటే పుష్యమి నక్షత్రం కూడా ఉద్యోగం కోసమో ధర్మం కోసమో ఆశపడుతుంది. అసలు అత్యాశగా ఆశపడే నక్షత్రం రాశిలో ఏదైనా రాసి ఉన్నదంటే అది వృశ్చిక రాశి. అత్యాశకు ఆశపడి వీళ్ళు కూడా నీటి కారకత్వం. వీళ్ళ నీటి కారకత్వం ఎలా ఉంటుందంటే కొంచెం డిఫరెంట్ నీటి కాదు. ఎందుకంటే ఇందు మీద పరిపూర్ణంగా చంద్రుడు నేర్చబడిపోతాడు ఇందులో. అనురాధ నక్షత్రం చెప్పినట్టు చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఈ టాపిక్ ఎక్కడితో కవర్ చేసి నీటి కారకత్వ రాశుల మీద ప్రత్యేకమైన వీడియోస్ కూడా చేసే ప్రయత్నం చేస్తాను. సో ఈవేళ టాపిక్ వచ్చి పుష్యమి నక్షత్రం అంటే పుష్యమికి సంబంధించి గురుడు ఉచ్చస్థితి పొందే స్థానం కాబట్టి చక్కగా ఈ యొక్క శివరాత్రిని చక్కగా కనుక మీరు ఆ రెమెడీ మహాలింగార్చన కనుక చేసుకోగలిగినా, లేకపోతే దానికి సంబంధించి మార్చి 5వ తారీఖు వరకు కూడా అపాయింట్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. కేవలం బుకింగ్ అనేది ఈ మహాలింగార్చన కోసం జరుగుతుంది పుష్యమి నక్షత్రానికి సంబంధించి సుమ. అలాగే మీరు అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. ప్రత్యేకించి కన్సల్టేషన్స్ తీసుకున్న తర్వాత మాత్రమే ఇది మీకు కరెక్టా రాంగా అని చెప్తాను. ఎందుకంటే ఎవరికైతే భాగ్యస్థానంలో రేవతి మీద ఏ గ్రహం ఉందో చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీకు చెప్పాలా. అలాగే శుక్రుడు కూడా చతుర్థ లాభాధిపతులు అవుతారు కాబట్టి ఈ చక్రానికి సంబంధించి అంటే కర్కాటకానికి సంబంధించి శుక్రుడి యొక్క స్థానాన్ని బట్టి ఇది ఎంతవరకు అవసరం లేదో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రత్యేకించి కొన్ని నక్షత్రాలు ఉన్నాయని చెప్పిన ఆ నక్షత్రాలు ఎవరు అంటే అశ్లేష నక్షత్రం, ధనిష్ఠ నక్షత్రం, పుష్యమి నక్షత్రం, పునరోసు నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, అలాగే అనురాధ నక్షత్రం, రేవతి, చిత్త, భరణి, అలాగే పూర్వాషాఢ నక్షత్రాలు. ఇవి నక్షత్రాలు అందరూ కూడా ఈసారి ఈ శివరాత్రి ప్రత్యేకించి ధనిష్ఠ నక్షత్రం మీద వచ్చిన శివరాత్రి కాబట్టి ప్రత్యేకించి మీరు ఈ యొక్క విధి విధానంలో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ మార్చి 5వ తారీఖు వరకు కూడా బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇందులో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ బుకింగ్ కోసం ఫోన్ చేయండి. ప్రత్యేకించి జాతక కన్సల్టేషన్స్ కోసం మీ జీవితంలో ఉన్నతమైన శిఖరాలకు ఏ రకంగా ఎదగాలో తెలుసుకుని చక్కటి రెమెడీస్ కానీ, చక్కటి కెరియర్స్ కానీ, లేకపోతే జాబ్స్ కానీ, ప్రొఫెషన్స్ కానీ, అలాగే ఏ నక్షత్రం వాళ్ళని వివాహం చేసుకుంటే సగం దరిద్రాలనే జీవితంలో పోతాయో ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలనుకున్నా, ఏ నక్షత్రంలో వివాహం చేసుకోవాలో, లేకపోతే ఆల్రెడీ చేసుకున్న మ్యారేజ్ అటు ఇటుగా ఉన్న, డైవర్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా, కోర్టులో ఆల్రెడీ మ్యారేజ్ విషయాలు నలుగుతున్నా, ప్రాపర్టీస్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తే చక్కటి పరిష్కార మార్గం తెలియజేసే ప్రయత్నం చేస్తాను. దానికి సంబంధించి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపిస్తే ఈ వాట్సాప్ నెంబర్కి అంశ, నవాంశ, దశాంశ ఆ చక్రాలని, వివాహానికి సంబంధించి సప్తమాంశ చక్రాన్ని పరిపూర్ణంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రేక్షకులందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.